పిల్లల భవిష్యత్తు కోసం హైదరాబాద్ లో ది బెస్ట్ స్కూల్ ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. హలో వంశీ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో అంటే 2 వీడియోలో మనం ఒకటి చూడటం జరిగిందండి. బ్లైండ్ ఫోల్డ్తో మీరు పై వాల్యూ ఉండేటువంటి 100 డిజిట్ నెంబర్స్ని ఎలా గుర్తుపెట్టుకున్నారో చెప్పారు. అది మీ స్టూడెంట్స్కి నేర్పించిన తర్వాత మీ స్టూడెంట్స్ దాన్ని 25 నెంబర్స్ వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకుని చెప్పారనేది బ్లైండ్ ఫోల్డ్ తోటి అది కూడా చూసాం మనం. అయితే 25 అంటే ఆల్మోస్ట్ ఒక 50 నెంబర్స్ వాళ్ళు గుర్తుపెట్టుకుని చెప్పడం జరిగింది. అయితే నంబర్స్ వరకు ఓకే అండి, అంటే దానికి ఒక ఇదిగా ఉంటుంది, ఒక మ్యాజిక్ లాగా మనకి కనిపిస్తుంది. వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం సాధ్యమేనా పిల్లల్లో? అలా మీ పిల్లలకి ఏమైనా ట్రైన్ చేశారా మీరు? అంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోగలరు. నేను ఒకటే చెప్తాను సార్, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ రూట్స్ ఉంది, ఇది ఒక మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ నేర్చుకున్న వాళ్ళకి ఈజీ అవుతుంది, మెథడ్స్ నేర్చుకోని వాళ్ళకు స్టడీస్ కష్టం అవుతుంది. అట్లాగే నేనేమంటున్నా అంటే ప్రతిదానికి ఒక మాన్యువల్ ఉంటుంది అని చెప్పాను కదా సార్. అంటే ఈవెన్ ఒక ఆల్అవుట్ కొంటే ఒక మాన్యువల్ వస్తుంది, వాషింగ్ మిషన్ కూడా ఒక మాన్యువల్ వస్తుంది కదా. సో ప్రతి స్టూడెంట్ కూడా ఇప్పుడు సఫర్ అవుతున్నాడు. ఇప్పుడు మనం కామన్గా చూసుకుంటే సార్, ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారంటే వాళ్ళకు స్టడీస్ స్ట్రెస్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకోవడం. అసలు స్టడీస్ని స్ట్రెస్గా ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటి? వాళ్ళకు ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియదు. ఫస్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలిసిందనుకోండి, ఆటోమేటిక్గా ఎలా గుర్తుంచుకోవాలని ఆటోమేటిక్గా తెలుస్తుంది. అలా గుర్తుంచుకొని ఎగ్జామ్లో రాస్తారు, తర్వాత రిజల్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే ఈ స్ట్రెస్కి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏమవుతుందంటే వాళ్ళకి ఎలా గుర్తుపెట్టుకోవాలో ప్రాసెస్ తెలియకపోవడమే కారణం అవుతుంది. కాబట్టి అలాంటి ప్రాసెస్ని మనం అందించి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకురావాలి, స్టడీస్కి ఒక బ్లూ ప్రింట్ మనం అందించాలనే కాన్సెప్ట్ తోటి నేను ఇంకా పవర్ఫుల్గా ఆ మెథడ్స్ అన్నింటినీ కూడా నేను క్రోడీకరించడం జరిగింది సార్. సో దాంట్లో మిరాకిల్స్ జరుగుతాయి ఖచ్చితంగా. ఆ 7 డేస్లో నేను స్టార్టింగ్ డే నుంచి 7 డేస్ వరకు మిరాకిల్స్ జరుగుతాయని నేను చెప్తాను. ఈవెన్ ఇప్పుడు లాస్ట్ రీసెంట్ బ్యాచ్లో జస్ట్ 3rd క్లాస్ అమ్మాయి, అంటే పెద్దవాళ్ళు ఎలాగో చేస్తారు, అంటే 10th 8th క్లాస్ వాళ్ళు, కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు, బిజినెస్ మెన్స్ అందరూ చేస్తారు. కాకపోతే అసలు చిన్న పిల్లలు కూడా ఎంత అద్భుతాలు చేస్తారనేది మనం ఒకసారి వాళ్ళ ఫీడ్బ్యాక్, అంటే ఆ అమ్మాయి ఫీడ్బ్యాక్ వింటే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది సార్. డెఫినెట్గా అండి, ఒకసారి చూద్దాం. ఈ అమ్మాయి సార్ 28 స్టేట్స్ నేమ్స్ ఎంత బాగా చెప్తుందో ఒకసారి చూడండి. ఆ అమ్మాయికి అసలు పరిచయం కూడా లేనటువంటి క్లాస్ రూమ్లో రాష్ట్రాల పేర్లు చెప్తుంది, అలాగే ప్రెసిడెంట్స్ నేమ్స్ చెప్తుంది, అలాగే ఓవరాల్గా 50 వర్డ్స్ నేను బోర్డు మీద రాస్తే వాళ్ళకి హోంవర్క్ ఇచ్చాను సార్, టాస్క్. దాన్ని జస్ట్ తను ఎంత తక్కువ టైంలో చెప్పిందో ఓవరాల్గా మనం ఈ వీడియోలో చూద్దాం సార్. మిరాకిల్స్ చేసి చూద్దాం. ఈగర్లీ వెయిటింగ్, ఒకసారి చూద్దాం. Here are my 28 states: Arunachal Pradesh, Telangana, Assam, Bihar, Goa, Gujarat, Haryana, Himachal Pradesh, Karnataka, Madhya Pradesh, Kerala, Maharashtra, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Punjab, Sikkim, Odisha, Rajasthan, Uttarakhand, Uttar Pradesh, Tamil Nadu, Tripura, West Bengal, Jharkhand, Chhattisgarh, Andhra Pradesh. 28 స్టేట్స్ నేమ్స్. అసలు ఆ అమ్మాయికి పలకడం కూడా అంటే దాదాపు 3rd 4th క్లాస్, అంటే ఈవెన్ ఇప్పుడు మనం కొంతమంది 8th 9th 10th పిల్లల్ని అడిగితే కూడా కొన్ని సార్లు అటు ఇటు జరిగిపోతాయి. 28 స్టేట్స్ నేమ్స్ ఆర్డర్లు కూడా చెప్పలేదు. ఇలాంటి మిరాకిల్స్ ఏమైనా ఉన్నాయండి? ఇంకా ఉన్నాయి సార్. జస్ట్ ఆ అమ్మాయికి అసలు ప్రెసిడెంట్ తన ఫేస్ కూడా చూడలేదు, కానీ వాళ్ళందరి పేర్లు కూడా ఎలా చెప్తుందో ఒకసారి ఈ వీడియోలో చూడండి సార్. స్టార్టింగ్ నుంచి, అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు ప్రెసిడెంట్స్ నేమ్స్ ఎలా చెప్తారో ఒకసారి చూడండి. My name is Nitisha. I am studying in 3rd class. I am from ECIL. Recently, I have enrolled in Memorial Miracle class by Vamshi Krishna sir. Here are my presidents of India: Babu Rajendra Prasad, Sarvepalli Radhakrishnan, Zakir Hussain, D.V. Giri, Fakhruddin Ali Ahmad, Neelam Sanjeeva Reddy, Gnani Jail Singh, R. Venkataraman, Shankar Dayal
Sharma, K.R. Narayan, APJ Abdul Kalam, Pratibha Patil, Pranab Mukherjee, Ramnath Kovind, Draupadi Murmu. అప్పుడు స్టిల్ నో ఇప్పటివరకు ప్రెసిడెంట్స్ నేమ్స్ తను ఎంత బాగా చెప్పింది సార్. అవును. ఎలా సార్, అంటే వీటిలో ఏ మెథడ్ యూజ్ చేస్తారు? దీనికి మనము స్టోరీ మెథడ్ని యూజ్ చేస్తాం సార్. స్టోరీ మెథడ్. స్టోరీ మెథడ్ అంటే నార్మల్గా స్టోరీ చెప్పినట్లు కాకుండా మనం కొంచెం అడ్వాన్స్గా దానికి రిలేటెడ్గా అద్భుతమైన మెథడ్ సార్ అది. దీంతో ఓవరాల్గా స్టేట్స్ ఇప్పుడు చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళన్నా లేదంటే స్కూల్లో వాళ్ళైనా వాళ్ళు స్టేట్స్ ఇంత బాగా చెప్తున్నప్పుడు ఒక స్టేట్కి సంబంధించిన డాటా ఎంత బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఓవరాల్గా స్టేట్స్ అని తెలిసినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీని లింక్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా గుర్తుపెట్టుకోవచ్చు. వెరీ గుడ్ సార్. అట్లాగే ఈ అమ్మాయి సార్ 28 స్టేట్స్ చెప్పింది, అలాగే ప్రెసిడెంట్ నేమ్ చెప్పింది కదా. తను ఎట్ ఏ టైం 50 వర్డ్స్ని ఎంత బాగా చెప్పిందో ఒకసారి మళ్ళీ అది కూడా చూద్దాం సార్. షూర్. My name is Nitisha. I am studying in third class. I am from ECIL. Recently, I have enrolled in Memory Miracle class by Ramshi Krishna sir. Here are my 50 words: coat, car, football, love, ice cream, air, horse, sword, green, tomato, paper, glass, file, bag, keys, shop, school, office, job, box, college, laptop, book, computer, tab, charger, pen, watch, pencil, pouch, tea, chair, phone, coffee, TV, remote, lawyer, jacket, study room, sofa, kite, slate, colors, ram, teacher, umbrella, Rakhi, laddu, dress. దీస్ ఆర్ 50 వర్డ్స్. ఫ్యాంటాస్టిక్ అన్న. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ యువర్ స్టూడెంట్. యా, లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడే మెథడ్ యూజ్ చేశారు. సేమ్ దీంట్లో కూడా లింక్ మెథడ్ అండ్ స్టోరీ మెథడ్ రెండింటిని కూడా మిక్స్ చేసి వాడతాం అనమాట. ఈ అంటే ఈ మెథడ్కి లింక్ మెథడ్లోనే అడ్వాన్స్ మెథడ్ ఉంటుంది సార్. అంటే ఫైల్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫైల్ సిస్టమ్ చెప్పిన తర్వాత వీళ్ళు 50 కాదు 100 వర్డ్స్ కూడా చెప్పొచ్చు. ఇది జస్ట్ నేను ఈరోజు క్లాస్ చెప్పి నెక్స్ట్ డే చెప్పిపించాను అనమాట స్టూడెంట్స్ దగ్గర. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకా అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు, చేస్తారు కూడా. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అయితే చాలామంది పేరెంట్స్ అండ్ పిల్లలు ఏదైనా సరే ఒక్కొక్క స్మార్ట్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏదైనా కోర్స్ లాగా నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు. ఎలాగో సమ్మర్ వచ్చేసింది. అండ్ కొంతమంది పిల్లలకి ఏంటంటే పర్సనల్గా కౌన్సిలింగ్, కెరీర్ గైడెన్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఏదైనా పిల్లల్లో పర్ఫార్మెన్స్ లెవెల్స్ వీక్గా ఉన్నా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది పేరెంట్స్ ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఆన్లైన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్, మెమరీ పవర్ అండ్ కెరీర్ అకాడమీ స్కూల్ ఉంది సార్ మనది. అయితే దాంట్లో ఆన్లైన్ ద్వారా మనం ట్రైనింగ్ కండక్ట్ చేస్తుంటాం సార్. అయితే ఈ మధ్య ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో స్టూడెంట్స్ చాలామంది ఖాళీ ఉంటారు. వీళ్ళకు సంబంధించి మనం ఇక్కడ లెర్నింగ్ డిసబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా టాప్ స్టూడెంట్గా నిలవాలి, అలాగే మెమరీ టెక్నిక్స్, మెమరీ పవర్ని ఎలా పెంచుకోవాలి, దాంతోపాటు పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, పిల్లలు ఎలాంటి సేవింగ్స్ చేయాలి, అలాంటి టాపిక్స్, ఇంకా ముఖ్యంగా కెరీర్ గైడెన్స్కి సంబంధించి అంటే మనము 8th క్లాస్ నుంచే వాళ్ళకి కెరీర్ గైడెన్స్కి సంబంధించినటువంటి సలహాలు సూచనలు కూడా మనం అక్కడ 15 days క్లాస్లో అన్నింటినీ ఓవరాల్గా వాళ్ళని డెవలప్ చేసే విధంగా ఆ కోర్స్ని చాలా అందంగా డిజైన్ చేశాను సార్. ఓకే, సో 8th, 10th, 12th స్టాండర్డ్ వాళ్ళకి కూడా దొరుకుతుంది కెరీర్ గైడెన్స్? అవును సార్, అవును. ఓకే, అండ్ పిల్లలు ఏదైనా డిజబిలిటీ ఉన్నా కూడా మీరు పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకుంటారు సార్ మీ స్కూల్కి సంబంధించిన దాంట్లో? అవును సార్. మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్. సో దాంట్లో మీ పిల్లల్ని కనుక 15 days కోర్స్లో జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు మీరు. ఎలా సార్ బ్యాచెస్ ఏ విధంగా ఉంటాయండి? May 1st నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం సార్ ఈ సమ్మర్ క్యాంప్. దీంట్లో మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ 15 daysలో మాత్రం నేను చెప్తున్నాను చాలా అద్భుతంగా తయారవుతారు సార్. మీ ఇన్నర్గా ఉన్నటువంటి ఆ టాలెంట్స్, స్కిల్ ఏదైతే ఉందో అది ఓవరాల్గా బయటకు తీసుకొని వస్తాను సార్ ఆ 15 daysలో. ఓకే, సో ముఖ్యంగా 4 టాపిక్లు ఉంటాయి కెరీర్ గైడెన్స్కి సంబంధించి, అండ్ లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి,
మెమరీ సేమ్ పవర్ టైం టెక్నిక్స్. మెమరీ పవర్ టెక్నిక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్గా ఎడ్యుకేషన్ లోన్ ఎక్కడ దొరుకుతుంది, ఏమవుతుంది, అండ్ పిల్లలు మనీని ఏ విధంగా ఏ సేవ్ విధంగా చేసుకోవాలి save అనేటువంటి టాపిక్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవును సార్. వెరీ గుడ్ సార్. ఎనీవేస్ సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. May 1st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అవును సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక May 1st నుంచి జరగబోయేటువంటి క్లాస్కి, అది కూడా జనరల్గానే మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకునేటువంటి వాళ్ళు, అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ వంశీ గారు మీరు అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.